ఈరోజు దేశ నిర్మాణంలో కార్మికుల పాత్ర చాలా గొప్పది అధ్యక్ష. దేశం కాదు అధ్యక్ష, ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పక్షాన ప్లీజ్ పూర్తిగా సార్ కంక్లూడ్ ఒక్క నిమిషం మకన్ సింగ్ గారు ప్లీజ్. అధ్యక్ష, అలానే విఆర్ఏ రెగ్యులరైజేషన్ అధ్యక్ష, అప్పుడు అంతకుముందు ప్రభుత్వం 17,000 మంది రెగ్యులేషన్ జరిగింది. ఒక 3,000 మంది మిగులున్నారు. వాళ్ళకు కారుణ్య పద్ధతిలో ఇవ్వాలి కాబట్టి వాళ్ళది ఒక 3,000 అధ్యక్ష. ఇక ఫైనల్ కి మా శ్రీధర్ అన్నకి అధ్యక్ష, దయచేసి 21-22, 22-23లో 33% ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ ఇన్ ఐటీ వాజ్ జనరేటెడ్ ఇన్ తెలంగాణ. ఇన్ 22-23 44% ఆఫ్ ఐటీ జాబ్స్ వర్ జనరేటెడ్ ఇన్ తెలంగాణ. దయచేసి మీరు ఇంకా కొద్దిగా కష్టపడి దాన్ని ఇంకా పెంచి మనలో ప్రైవేట్లో ఎంప్లాయ్మెంట్ రావాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష. మకన్ సింగ్ గారు. థ్యాంక్ యూ అధ్యక్ష. అధ్యక్ష మకన్ సింగ్ గారు 10 minutes. సార్, ఈ దేశ నిర్మాణంలో కర్షకులు కార్మికులు చాలా కీలకం అధ్యక్ష. దేశమే కాదక్క, ప్రపంచవ్యాప్తంగా కూడా. ఈరోజు మా ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కార్మికుల సంక్షేమం కొరకి 909 కోట్లను కేటాయించి వారి యొక్క ప్రత్యేకంగా కార్మికుల పక్షపాతిగా ఈ ప్రభుత్వం వివరించింది అధ్యక్ష. మరి అదే మాదిరిగా వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత నెల రోజుల్లోపే గీగా వర్కర్లకు 5 లక్షల విలువైన ప్రమాద బీమాను కూడా కల్పించినటువంటి కార్యక్రమాన్ని తీసుకుంది అధ్యక్ష. అదే మాదిరిగా అధ్యక్ష, మరి వారందరికి కూడా ఎవరెవరైతే అర్హులై ఉంటారో వారందరికి కూడా ప్రజా సంక్షేమాల్లో ఏవైతే సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా అర్హత ఉన్న వారికి ఇచ్చే కార్యక్రమం. దాంతోపాటు వారికి ప్రమాద బీమాతో పాటు ఆరోగ్యశ్రీ పూర్తిగా ఇచ్చే కార్యక్రమం కూడా చేసినటువంటి ఒక గొప్ప చరిత్ర ఈ ప్రభుత్వం అధ్యక్ష. ఇవాళ మనం అందరం కూడా గమనించాలి అధ్యక్ష. మీరు ఎక్కువ సమయం లేదంటారు కాబట్టి మాట్లాడుతూ ఉంటాం. ఈరోజు ప్రత్యేకంగా రామగుండం ప్రాంతం కార్మిక క్షేత్రం అధ్యక్ష. మా రామగుండం ప్రాంతంలోనే ఎన్టీపీసీ, సింగరేణి, కేశవరాం, జెన్కో ఇతరత్ర ఉంటాయి. అదే మాదిరిగా రైతు కార్మికులు కూడా ఉన్నారు అధ్యక్ష. వారి అంశంలో కూడా ఈ ప్రభుత్వం పూర్తిగా ప్రత్యేక శ్రద్ధ చూపించి, మీరు అందరూ కూడా గమనించాలి. నాయకులు ఇక్కడ వెళ్ళిపోయినారు, హరీష్ రావు గారు వారు ఇంకా వారు ఉన్నారు. సింగరేణి సంబంధించిన వ్యవస్థ అధ్యక్ష, కాంట్రాక్ట్ కార్మికులు ఇవాళ పర్మనెంట్ కార్మికులతో సమానంగా ఒక 40,000 మంది ఉన్నారు అధ్యక్ష. వారికి మొన్నటి వరకు కూడా గుర్తింపలేదు. పోయిన ప్రభుత్వంలో ఆ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అప్పుడు ఉన్నప్పుడు వారు సింగరేణిలో ప్రైవేట్ కార్మికుడు లేదని చెప్పారు అధ్యక్ష. అలాంటి దాన్ని ఇవాళ మా నాయకులు శ్రీధర్ బాబు గారు గుర్తించి మరి వారు ప్రతిపాదించిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఇవాళ కనివిని ఎరగని రీతిలో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఇవాళ లాభాల వాటలో వారికి భాగస్వామ్యం కలిగిస్తూ 5,000 రూపాయలు ఇచ్చి ఇవాళ కాంట్రాక్ట్ కార్మికునికి గౌరవం కల్పించినటువంటి చరిత్ర ఈరోజు ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి నేను గర్వంగా తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ రకంగా చెప్పుకుంటా పోతా ఉంటే అధ్యక్ష మన చరిత్ర ఉంది. ఈ ప్రాంతంలో చదువుకున్న వారు, కొంచెం చదువుకున్న వారు కూలీల కొరకి ఇలా ముంబై వాళ్ళు చెప్పే భాషలోనే, ఇంకోటి బొగ్గుబాయ్ అనే వాళ్ళు వేరే దేశాలకు అధ్యక్ష ఇలా దుబాయ్కో లేకుంటే మస్కట్కో ఇంకో ప్రాంతాలకు పోయి కూలీగా చేసుకున్నటువంటి వారు ఉంటే వారిని కూడా ఇలాంటి వాళ్ళు ఇక్కడ ఉండొద్దు, ఐటీఐలు చేసి ఉండేవాళ్ళు అధ్యక్ష. వారందరికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కార్యాచరణ తీసుకొని ఇవాళ కార్మికుల పక్షపాతిగా ఈ ప్రభుత్వం ఉంటా ఉంది. అదే మాదిరిగా చదువుకున్న వారికి, అదే మాదిరిగా ఇలా డిగ్రీలున్నా ఏం చేసినా కూడా ఉపాధి చేసుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి వారికి ఉపాధి కల్పించడం యొక్క ఆలోచనలు గతంలో ప్రధానమంత్రి చాచా నెహ్రూ గారు ఉన్నప్పుడు మరి ఐటీఐ ప్రారంభించారు అధ్యక్ష. ఐటీఐ ద్వారా ఈ దేశంలో కోట్లాది మంది మరి చదువుకొని మరి దాంట్లో ఉద్యోగాలు సంపాదించిన చరిత్ర మన దేశానికి ఉంటే, ఈరోజు వచ్చేసరికి టెక్నాలజీ జరిగింది, ఇలా అడ్వాన్స్డ్ అయింది. ఆ పాతగా ఉన్నటువంటి దాంట్లో కోర్సులు పనికి రాకుండా పోతున్న దృష్ట్యా ఇవాళ కొత్తగా ఏర్పాటు చేసి టాటా కంపెనీ వారితో కలిసి దాదాపు 3,000 కోట్లతో 2,800 పైన కోట్లతో ఈరోజు మరి ఏటీసీ సెంటర్స్గా అడ్వాన్స్డ్ టెక్నాలజీ కాలేజ్గా ఏర్పాటు చేసి ప్రతి ప్రాంతంలో కూడా ఇలా ఏర్పాటు చేస్తూ
కొత్త కొత్త కోర్సులు తీసుకొచ్చి ఇలా యువతకు ఉపాధి కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి ఒక చరిత్ర ఈరోజు ఈ భారతదేశంలో ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ క్యాబినెట్ చేసిందనే విషయాన్ని ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. తెలంగాణ ప్రజల పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా అధ్యక్ష. దాంతో పాటు ఉపాధితో పాటు నేను వీళ్ళందరికీ కూడా వైద్యం విషయంలో అధ్యక్ష, వైద్యం విషయంలో మరి వీళ్ళ ప్రొవిడెంట్ ఈఎస్ఐ ఫండ్స్తో పాటు ఈఎస్ఐ ట్రీట్మెంట్స్ అధ్యక్ష, దాదాపు 75 లక్షల మందికి ఇప్పటికీ ఈఎస్ఐ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరిగినాయి. దాంతోపాటు ఇంకా దాంట్లో లేని వాళ్ళకి ప్రభుత్వ పరంగా ఇచ్చేటువంటి ఆరోగ్యశ్రీ కూడా ఇస్తూ ఉన్నాం. మేము కొత్తగా మా నాయకులు శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి గారితో ప్రతిపాదించినారు అధ్యక్ష. ఎవరైతే అర్హత ఉన్న వాళ్ళు ఉంటారో, ఎవరైతే పూర్తిగా ఇల్లు లేని వాళ్ళు ఉంటారో, ఇవాళ ప్రభుత్వం ఇచ్చే ఇందిరమ్మ ఇల్లు కూడా కాంట్రాక్ట్ కార్మికులకు, ఉపాధి చిన్నటువంటి కార్మికులకు అర్హులు ఉన్న వారు అందరూ కూడా ఇచ్చే కార్యక్రమానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అనే అంశాన్ని ఇవాళ చెప్పడం జరిగింది. ఇలా చాలా సంతోషంగా ఉంది అధ్యక్ష. పోయిన నాకు ఆ బాధ అనిపిస్తుంది అధ్యక్ష, అటువైపు కూర్చున్న వాళ్ళు ఈరోజు చాలా మాట్లాడుతుంటారు. ఎవరైతే గట్టిగా మాట్లాడుతూ ఉంటారో, ఎవరైనా మాట్లాడితే వారు తిరగబడే మాటలు, నోరు ఇప్పితే అబద్ధం మాట్లాడుతూ ఉన్నారు, లేకుంటే ఏదో వాళ్ళేదో మాకు నీతులు చెప్పినట్టు చెప్తా ఉన్నారు. గత 10 సంవత్సరాల అధ్యక్ష ఎవరు మాట్లాడితే వాళ్ళని సన్నాసులు అన్నారు. ఈరోజు ఒక నాయకుడు ఉంటా ఉన్నాడు, పోయి కలిస్తే అక్కడ గెలిచిన ఒక శాసనసభ్యుడు సన్యాసి అని చెప్పి, మరి ఏ సన్నాసులు అయితే ఇక్కడ కూర్చొని అరిసే వాళ్ళు, సభా మర్యాదలు పాటించిన వాళ్ళు సన్నాసులా ఏందనే విషయాన్ని నన్నంటే మొత్తం నియోజకవర్గ ప్రజలను అన్నట్టు అనే విషయాన్ని మరి ఆ గౌరవమైనటువంటి వ్యక్తి అనాలి. వాళ్ళంటే మాకు గౌరవం ఉన్నది, మా నాయకులకు ఉన్నది. అనేక సార్లు ముఖ్యమంత్రి గారు, శ్రీధర్ బాబు గారు, ఎల్ఏ మినిస్టర్గా, డిప్యూటీ సీఎం గారు చాలాసార్లు చెప్పినారు అధ్యక్ష, ఎవరైతే మాట్లాడతారో ఒక శాసనసభ్యుడిగా ప్రజా తీర్పిచ్చిన తర్వాత గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత మనకుంది. కానీ అది ఇవ్వకుండా ఇష్టానుసారంగా మాట్లాడడం మొదలు పెడతా ఉంటే వీళ్ళందరికంటే ఎక్కువ మాట్లాడే దమ్ము సత్తా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉందన్న విషయాన్ని గమనించాలి అధ్యక్ష. ఈ ప్రభుత్వానికి అన్ని రంగాల్లో చిత్తశుద్ధితో ముందుకు పోతా ఉన్నది. ప్రతి ఒక్క సమస్యను పరిష్కారం చేసే దిశగా పోతా ఉంది. అప్పుల కుప్ప చేసి ఈ రాష్ట్రాన్ని బొందలగడ్డ చేసిన మీరు ఈ రాష్ట్రాన్ని అగ్రస్థాయిలో నంబర్ 1 చేసే దిశగా ఇలా ప్రపంచ స్థాయిలో ముందుకెళ్తా ఉంది. అదే అధికారులు అప్పుడు ఉన్నారు. మా శ్రీధర్ బాబు గారు మన దావత్ పోతే అన్ని వేల కోట్లు, లక్షల కోట్లు ఎట్లా తీసుకొచ్చారు, మీరే తీసుకురాలేకపోయినారు. ఈ రోజు ఈ దేశంలో చదువుకున్న నిరుద్యోగ యువకు ఉద్యోగాలు ఇస్తా ఉన్నాం, ఉపాధి కలిగిస్తా ఉన్నాం, వారికి టెక్నాలజీ, అడ్వాన్స్ టెక్నాలజీ ఇప్పించే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెడతా ఉన్నాం. అన్ని రకాలుగా చేసుకుంటూ ముందుకు పోతా ఉంటే ఓర్వలేక కళ్ళు మండి ఇలా బీపీ షుగర్లు ఎక్కువై ఇష్టం వచ్చినట్టు మాట్లాడే వారికి తప్పకుండా మొన్ననే ప్రజలు జవాబు చెప్పారు, పెద్ద గుండు సున్నిచ్చారు. మళ్ళీ భవిష్యత్తులో కూడా అదే జరగబోతున్న విషయాన్ని తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పక్షాన పూర్తిగా చిత్తశుద్ధితో ఉన్నది. నేను శ్రీధర్ అన్న గారు ఉన్నారు ఇక్కడ, ఒక కోరిక కోరుతా ఉన్నా. దీంట్లో మా సింగరేణి కార్మికుల పక్షాన అధ్యక్ష ఇలా డిపెండెంట్ ఉద్యోగాలు ఇచ్చినారు. శ్రీధర్ అన్నను కోరుతా ఉన్నా, ఆ కార్మికులు కూడా పిల్లలు కొన్ని మార్పులతో ఉన్నారు, వారందరికి కూడా ఖచ్చితంగా తక్కువ మంది ఉన్నారు. 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఇంకొక 300-400 మందికి ఉద్యోగాలు ఇవ్వాల్సిందిగా మీ ద్వారా కోరుస్తూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. ధన్యవాదాలు. ఉన్నాడు కానీ వాళ్ళు వద్దన్నారు. రామ్మోహన్ రెడ్డి గారు.